నమస్తే అండి. మన గోదావరి రుచులకు స్వాగతం. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నామండి. మిరపకాయలు తెచ్చామండి కారం కోసం. మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే చేసాం. చూడండి. ఇగో నేను చూపిస్తున్న కాయలేమో మెలిక్కాయ అంటారు చూడండి. కర్ణాటక కాయ అంటారు. ఆ కాయ మాట అండి. ఇదిగోండి ఇది. ఇవి ఓన్లీ ఎందుకంటే కారం కొంచెం రంగుగా ఉంటుందని మాత్రమే ఈ కాయలు వాడతామండి. ఈ కాయలు మంటగాని ఏమది ఉండదు. ఓన్లీ రంగు కోసమే. ఇగో నేను చూపిస్తున్న ఇంకో రకం ఏంటంటే ఇది గుంటూరు కాయ అంటారు చూడండి అది. ఈ కాయలు మేము ఓన్లీ పోపులకే వాడతామండి. కూరకు కానీ పచ్చళ్ళు కానీ అస్సలు వాడం. ఎందుకంటే ఈ కాయలు మంట కింద ఉంటుంది. కూర వేసుకున్న పచ్చడి వేసుకున్నాను. మీరు ఒకసారి గమనిస్తే మీకే తెలుస్తుంది కారం డిఫరెన్స్ ఏంటన్నదేనే. మనం ఎన్ని జీలకర్రలు ధనియాలు ఏం కలిపినా సరే కారం అయితే మంటగానే ఉంటుంది. ఇది బాగా స్పైసీ తినే వాళ్ళకి తప్ప మనం అయితే తినలేమండి కారం. మా కస్టమర్లు అందరూ ఇవే కావాలంటున్నారు కాబట్టి పెద్దకాయల కారమే తెప్పించాం. పెద్దకాయలు తెప్పించాం కారం ఆడించడానికి. ఇగోండి ఇవన్నీ బ్యాచ్ల కింద తీయాలి ఇవంతాను. ఇదంతా టైం టేకన్ ప్రాసెస్ అండి. అంతాను ఒక్కో దానికి ముచ్చుగులు తీసి ఎండబెట్టి ఆడించడానికి ఒక్కో బ్యాచ్కి 4 రోజులు అయితే పడుతుందండి. మిరపకాయలు కూడా 3 రోజులు అయితే ఎండలో పెట్టాలండి. 3 రోజులు కంపల్సరీ ఎండలో అయితే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మనకి అమ్మేటప్పుడు కొంచెం తడిపేసి అమ్ముతారు కాబట్టి ఇవన్నీ ఎండడానికి కొంచెం టైం పడుతుంది. మిల్లు వాళ్ళు కూడా బాగా ఎండితేనే కారం బాగా పడుతుంది మేడం అన్నారని 3 రోజులు అయితే ఎండబెట్టామాట అండి. ఇగోండి చూడండి ప్రతి కాయ ఎలా తీసాం. ఇది ఎంత కష్టంతో కూడిన పని మీ అందరికీ తెలుసు. అయినా మన కస్టమర్లకు మంచి కారం ఇవ్వాలనే ఉద్దేశంతో మీ పని చేస్తున్నాం. మా పని ఎప్పుడైనా సరే నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటాయండి మావి ఏవైనా సరే. మీరు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇదిగోండి ప్రతి కాయ తీయాలండి. ఈ ఒక పక్కన ఎండలో ఓ పక్కనేమో ఈ కారం పని. చేతులు కాళ్ళు మంటలండి. అయినా సరే కష్టమైనా సరే ఇష్టంతో చేస్తున్నాము ఈ పని అంతాను. మీరు అందరూ మమ్మల్ని ఒకసారి ప్రోత్సహించాలి. మా కారాలు పచ్చళ్ళని ఒకసారి ట్రై చేయండి. మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నామండి. ఇదిగో చూడండి ఇలాగా. ఇప్పుడు జనరేషన్కి ఇవేం అక్కర్లేదండి. బయటికి వెళ్ళి తెచ్చుకొని కొనుక్కున్న కారం వేసేసుకుంటున్నారు. అది కూడా కారంలో కూడా ఇంత మంచి రకం కాయలు అయితే ఆర్డర్ అండి. అవన్నీ చిన్నకాయలు సన్నకాయలు అన్నీ కలిపి ముచ్చుగులతోటి ఆడేస్తారు. అందులో కలర్ అయితే పుష్కలంగా కలుపుతారు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. మనకి ఎప్పుడైనా సరే కారం ఆడించినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటే అది మనం ఆడించుకున్న కారం ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. బయట కొన్న కారం ఎప్పుడైనా సరే రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అందులో రంగు కలుపుతారు కాబట్టి. అలాంటి కారాలు అయితే తినడం కూడా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు ఒకసారి గమనించండి. అంతే. మా దగ్గర కొనుక్కోమని కాదు, మీరు ఎక్కడ కొన్నా సరే మీరు బయట కొన్న కారాలు అయితే ప్రిఫరెన్స్ చేయొద్దని. ఇంట్లో కొంచెం కష్టమైనా సరే చేసుకుంటే ఓ సంవత్సరం పాటు మనకి మన ఇంటి నిలువ ఉంటుంది, బాగుంటుంది. కారం మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇగోండి అలాగే ఒక్కొక్క కాయ తీసిన తర్వాత ఇవి ఎండబెట్టిన తర్వాత ఒకరోజు ఎండిన కాయలేనండి ఇవి. ఇంకా 2 రోజులు అయితే ఎండాలి. మీకు ముచ్చుకులు తీసిన ఇవన్నీ ఎలా చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాము. ఇక మాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు పైన ఉంటారు, కింద అయితే మిల్లు ఉంటుందండి. మనం పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లేదు. పైనుంచి పంపించేస్తే కింద ఆడించేసి పంపించేస్తారు. వీళ్ళు బాగా ఆడతారు. మాకు నమ్మకం కాబట్టి పైనుంచి ఇచ్చేస్తాం, కిందనే ఆడేస్తారు. వీళ్ళు కూడా నైటు సాయంత్రం 5:30 దాటిన తర్వాత ఆడతాం మేడం. 10 కేజీలు ఒకసారి ఆడాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే పగలత్తమాను ఎండలో మీ ఇంత కారాలు ఆడలేము. కొద్దిగా తక్కువగా వచ్చిన కారాలన్నీ పగలాడండి. ఈ 10 కేజీలు అలాగ ఇచ్చినవన్నీ మాత్రం సాయంత్రం 5, 6 దాటిన తర్వాత అయితే ఆడతారన్నమాట అండి. ఇవ్వండి ఇలాగ ఆడేసి మాకు పంపిస్తూ ఉంటారు. మాకైతే చాలా నమ్మకం అండి ఈ మిల్లు. మాకు కిందే కాబట్టి మాకు చాలా బాగా అయితే ఆడేసి ఇస్తారన్నమాట అండి. కారం కూడా బాగా మెత్తగా కూడా ఆడించమండి, కొంచెం మొరుగ్గానే ఆడతాము. అలాగ కూడా ఆడించుకుంటేనే మనకు బాగుంటుంది కారము. ఇదిగోండి కేజీ మిరపకాయలకి సాల్ట్ ధనియాలు అయితే పడతాయండి. అలాగే 10 కేజీలకి ఒక్కో 10 కేజీలకి అలాగా ఏపి అయితే ఆడించాము. ఇగోండి ముందు ఫస్ట్ ధనియాలు అయితే వేపాము. వేపిన ధనియాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ధనియాల్లో సగం జీలకర్ర, అంటే సాల్ట్ ధనియాలకి అరసాల్ట్ ఏమో జీలకర్ర వేసుకోవాలన్నమాట అండి. తర్వాత అరసాల్ట్ జీలకర్రకి అందులో సగం మెంతులు వేసుకోవాలి. కేజీకి సాల్ట్ ఏమో ఉప్పు అయితే వేసుకోవాలండి. అది కూడా రాళ్ళు ఉప్పే వాడతాము. రాళ్ళు ఉప్పును కూడా ఎండలో పెట్టి బాగా వేపి అప్పుడు ఆడిస్తామండి. ఇవన్నీ వేయించినవన్నీ బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడైతే ఆడించాలండి. అప్పుడు వేడిగా అయితే చుట్టేస్తాయని చల్లారిన తర్వాత ఇమ్మంటాడు మిల్లు అయినా. అందుకని ఇవన్నీ వేపి చల్లారబెట్టి అప్పుడైతే మిల్లుకి పంపిస్తామన్నమాట అండి. ఇదిగోండి ఇవన్నీ కోసం ధనియాలు వేపాం, ధనియాల తర్వాత జీలకర్ర వేపుతున్నాం, కొద్దిగా వేపుతున్నాం. ఒకసారి వేపితే కూడా బాగోదని మెల్లమెల్లగా కొద్దిగా వేపుతూ ఇదిగోండి ఉప్పు కూడా చూడండి ఇలాగ బాగా వేపుతాము. వేపిన తర్వాత అప్పుడు అన్నీ చల్లారిన తర్వాత అప్పుడైతే పంపిస్తాం అన్నమాట అండి మిల్లుకి. ఇదిగోండి
వేపింది తర్వాత మిల్లి ఆడించిన తర్వాత కారం చూడండి ఎంత బాగుంటుందో మీకు. అది కూడా కారం కూడా జల్లించాలండి. జల్లించకపోతే అందులో కొంచెం పొట్లాగా అయ్యి ఉంటుంది కారం. అందుకని జల్లించిన తర్వాతే అప్పుడు కనవ ప్రాసెస్ అయితే చేస్తామటండి. ఇదిగోండి జల్లిస్తున్నాం చూడండి. ప్రతి చిన్నగా జల్లించుకొని అప్పుడైతే బాగా ఆరబెట్టేసుకుంటామట అండి. ఆరబెట్టేసి అందులో వెల్లుల్లిపాయ కూడా కలుపుతాము. వెల్లుల్లిపాయ కలపటం వల్ల కమ్మగా ఉంటుంది, కారం కూడా మంచిది ఆరోగ్యానికి కూడానని వెల్లుల్లిపాయ కూడా కలుపుతామండి. మీకు ఎవరికైనా కావాలంటే పచ్చికారం కూడా సప్లై చేస్తాం. ఇదిగోండి ఇలాగ ఆరబెట్టాం. నైట్ అయింది కదా, కొంచెం లైటింగ్ అయితే తగ్గింది గమనించండి. ఇదిగోండి ఇలాగ ఆరబెట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీ వేసామట అండి. వెల్లుల్లిపాయలు మిక్సీ వేసి కలపాలి. కలిపిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడైతే డబ్బాలోకి వేసి ఆ 3 బ్యాచ్లు ఆడించిన తర్వాత ఒకసారి ప్యాకింగ్ చేసి అయితే డెలివరీ అయితే చేస్తామట అండి. ఇదిగోండి ఇది ఫస్ట్ బ్యాచ్ మాట అండి. ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి ఆడించడానికి. ఇవన్నీ ఆడించిన తర్వాత ప్యాకింగ్ చేసి అయితే పంపుతాం. మీకు ఎవరికైనా కావాలితే మీరు వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించమని మరొకసారి వేడుకుంటున్నాము. ఇదిగోండి కారం చూడండి ఎంత బాగుందో రంగు అదిని. మీకు కారం కూడా మంట అది ఏమి ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నమాట. ఇంకా ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇదంతా కలిపేసుకొని ఒకసారి డబ్బాలోకి ఎత్తేస్తాము. ఎత్తిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తామట అండి. ఇదిగోండి ఇంకా కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.